ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో నీ పాదాలు చెంతకొచ్చి ఉంటుండగా మా అందరితో మాట్లాడండి ప్రభువా. ఎవరికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో తండ్రి, ఆ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించి నీ మాటల చేత బలపరిచి ఆదరించి ధైర్యపరచమని, నీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. Proverbs chapter 17 verse 17. A friend loveth at all times. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాటను బట్టి దేవుడికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఉదయకాల సమయంలో మనం ఒక ప్రశ్నతో ప్రారంభిద్దామండి. మీకు స్నేహితులు ఉన్నారా? ప్రతి ఒక్కరు చెప్తారు కదా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ప్రతి ఒక్కరికి ఉంటారు. అది ఎంత ఏజ్ వాళ్ళైనా లేకపోతే ఎంత చిన్న బిడ్డలైనా ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ అనేవాళ్ళు చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. అయితే దేవుడి వాక్యం ఈరోజు ఏం సెలవిస్తుంది తెలుసా? నిజమైన స్నేహితుడు మీకున్నాడా? నిజమైన స్నేహితుడు మీకున్నారా? ఇదే ప్రశ్న అనమాట ఈరోజు. మరి నిజంగా మీ స్నేహితులు నిజమైన వాళ్ళ కాదా అనేది ఏ సందర్భాల్లో అర్థమవుతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి ఒక సందర్భంలో అర్థమవుతుంది. కష్టకాలంలో నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే కష్టకాలంలో కూడా తన స్నేహితుని విడిచిపెట్టి వెళ్ళిపోడు. కానీ కొంతమంది ఉంటారు టైంపాస్ ఫ్రెండ్షిప్స్ చేసేవాళ్ళు, అలాగే అవసరానికి ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు. అలాంటి ఫ్రెండ్స్ ఏం చేస్తారు తెలుసా? ఫ్రెండ్కి కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ బ్యాడ్ టైమ్స్లో ఉంటే వాళ్ళకి కనీసం హెల్ప్ చేయాలన్న కృతజ్ఞత కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మానవుడు ఏదో ఒక రీతిగా ఎవరు నిజంగా మనతో ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు ఎవరు ఉండరు అనమాట. కానీ మన నిజమైన స్నేహితుడు ఉన్నాడంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నారు. నిజంగా అంటే మీరు యేసు ప్రభుని కానీ తెలుసుకోకపోతే మీరు ఒక ఫ్రెండ్గా ఈరోజు ఆయన తెలుసుకోండి. ఎందుకు తెలుసా? మరి ఎవరైనా ఈ లోకంలో విడిచిపెట్టిపోవచ్చేమో. మీరు నా ఫ్రెండ్, నా లాంటి మంచి ఫ్రెండ్ ఎవరికీ లేరు, నా బెస్టీ అని అనుకున్న వాళ్ళు ఎంతోమంది మీ జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు విడిచిపోయి ఉండొచ్చు. కానీ యేసయ్యని కానీ ఒక్కసారి మీరు ఫ్రెండ్గా చేసుకుంటే మీ యొక్క మరణాంతరం కూడా ఆయన విడిచిపెట్టడండి. అంత గొప్ప ఫ్రెండ్ మనం కలిగి ఉన్నాం. సరే, మనం యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాము. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినట్లా మీరు నాకు స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. దేవుడు ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాడు అనమాట. ఈరోజు యేసయ్యకు నేను స్నేహితులుగా మారాలి అని ఆశపడుతున్నట్లయితే మనం ఏం చేయాలి తెలుసా? మొదటిగా ఆయన చెప్పిన మాట మనం వినాలి. అప్పుడే మనం ఆయనకి స్నేహితులుగా మార్చబడతాము. మరి నేనెందుకు యేసయ్య మాట వినాలి, నేనెందుకు ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి అంటే ఇదే అధ్యాయంలో 13వ వచనంలో ఒకసారి చూద్దాము. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడు. మరి స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవాడు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో ఎవరైనా ఉన్నారండి స్నేహితుల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు? ఎవ్వరు లేరు. కానీ తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేవుడు మాత్రమే ఉన్నాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, నేను నీ స్నేహితుడిని, నీ కోసం నేను ప్రాణం పెట్టినాను. అవునండి, మన కోసము మరి యేసయ్య తగ్గించుకొని దేవాది దేవుడు, మరి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్తైన దేవుడు మానవుడిగా దిగి రావాల్సి వచ్చింది. మరి నిన్ను నన్ను ప్రేమించి మనల్ని దాసులుగా ఉంచకుండా తనకి స్నేహితులుగా మార్చుకోవడం కోసం ఈ లోకానికి వచ్చాడు దేవుడు. కాబట్టి మనల్ని దాసులని పిలవక స్నేహితులని పిలవడానికి తన ప్రాణాన్ని సైతం ఆ కల్వరి శిలువలో యాగముగా బలియాగం చేశాడనమాట. కాబట్టే చెప్తున్నాడు అనమాట, నేను నిజమైన స్నేహితుడు, నీ కోసం నేను ప్రాణం పెట్టాను కాబట్టి, నేను నీ మంచిగా కోరుకుంటాను కాబట్టి నువ్వు నా మాట విను, నేను చెప్పినట్లు నువ్వు నడుచుకో అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి లోకంలో ఎంతమంది ఏం చెప్తే అన్ని వినడానికి రెడీ ఉంటాం, అన్నీ చేయడానికి రెడీ ఉంటాం. కానీ దేవుడు మాత్రం వినమనమాట. చాలాసార్లు మనం మొండి చేస్తామండి. దేవుడు ఏది చెయ్యొద్దంటే అదే చేస్తాం. మన పిల్లల శాస్త్రాలు కూడా ఇలానే ఉంటాయి కదా. చాలాసార్లు మన చిన్న బిడ్డలు అది చెయ్యొద్దా అంటే అది ఎందుకు చేయకూడదు అదే చేసి చూపిస్తారు కదా. చాలాసార్లు మనకు కోపం వస్తూ ఉంటుంది. మరి కానీ దేవుడు మనల్ని భరిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు చేయొద్దన్నా అదే చేస్తాము. ఈ మార్గంలో వెళ్ళకు అని ఎన్నిసార్లు చెప్పినా అదే మార్గంలో వెళ్తాము. అంతేకాకుండా మరి ఎన్నిసార్లు మనల్ని మనం గాయపరుచుకున్న పరిస్థితులు ఉన్నాయి, ఎన్నిసార్లు మనం హాని తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. అలా జరిగిన ప్రతిసారి మళ్ళీ ఏమంటాం తెలుసా? దేవుడు ఎందుకు ఇలా చేశాడు అనే ప్రశ్న కూడా వేస్తూనే ఉంటాము, దేవుడిని ఇబ్బంది పరుస్తూనే ఉంటాము.
మరి ఈ పరిస్థితులన్నీ దేవుడు మన జీవితంలో రాకూడదు, మనం మంచిగా ఉండాలి అని దేవుడు ఆశిస్తాడు. కాబట్టి నేను చెప్పినట్లు మీరు వింటే మీరు నాకు స్నేహితులుగా ఉంటారు. నేను చెప్పినట్లుగా వినకపోతే మీరు నాకు దూరం అయిపోతారు. దేవుడు బాధ ఇదే. దేవుడు ప్రతిరోజు మనందరి కోసం దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచాడంట. ఎందుకు? మనకి దగ్గరగా ఆయన రావడానికి, అలాగే మనం ఆయనకి దగ్గరగా రావడానికి. కానీ అనేక సార్లు మనం అలానే వెళ్ళిపోతున్నాం ఆ చాచిన చేతుల్ని త్రోసిపుచ్చుకొని. మరి ఇంకెన్ని రోజులు ఇలా చేస్తామండి? నిజమైన స్నేహితుడిగా దేవుని మనం కలిగి ఉంటే ఆయన హత్తుకుంటాం, ఆయనతో మాట్లాడతాం, ఆయనతో సమయాన్ని గడుపుతాం. అందుకనే దేవుడు మీరు నాకు స్నేహితులుగా ఉండాలండి అని కోరుకుంటున్నాడు. అలాగే నేను మీకు నిజంగా స్నేహితుడిగా ఉండాలి అంటే మీరు నా మాట వినండి అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడికి స్నేహితులుగా ఉండడం అనేది ఎంత గొప్ప భాగ్యం కదండి. మనుషుల కోసం నాకు ఆ ఫ్రెండ్ కావాలా, ఈ ఫ్రెండ్ కావాలని ప్రతి ఒక్కరూ ప్రయాసపడతారు. ఇంకెవనస్తులు అయితే చెప్పొద్దు, ఫ్రెండ్స్ కోసం ఏమేం చేయాలని ప్రయాసపడతారు. కానీ ఈరోజు నువ్వేం చేయనవసరం లేదు, ఆయన మాట విను. అది కూడా నీ కోసమే, నీ మంచి కోసమే. నువ్వు మాట వింటే ఆయనకేం జరిగిపోదు, ఆయనకేమీ అయిపోదు. కానీ ఆయన మాట నువ్వు వింటే నీకు సమస్తం జరిగిపోతుంది, నువ్వు సమస్త విషయాలు ఆస్వాదించబడతావు. కాబట్టే నువ్వు నా మాట విను, నువ్వు నా స్నేహితుడు కదా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు మన నిజమైన స్నేహితుడండి. మనం ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎంతగా ఆయన గాయపరిచినా, ఎంతగా ఇబ్బంది పరిచినా కూడా ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఒక్కసారి మీ ఫ్రెండ్ మాట వినకుండా, మీరు ఫ్రెండ్ చెప్పినట్లుగా చెయ్యకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేసి చూడండి. మీ ఫ్రెండ్ ఎంత హర్ట్ అవుతాడు, ఎంత బాధపడతారు కదా. మరి దేవుని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినాం, అయినా కూడా ఎన్ని హర్టింగ్స్ ఆయన ఫేస్ చేస్తూ కూడా మనల్ని ఇంకా ప్రేమిస్తున్నారు. అదే 2-3 సార్లు మన ఫ్రెండ్స్తో కంటిన్యూస్గా అలా చేసామనుకో, వాళ్ళు మనల్ని విడిచిపెట్టే వెళ్ళిపోతారు. కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడవక ప్రేమిస్తాడు. మరి మన నిజమైన స్నేహితుడు ఎవరు తెలుసా? మనల్ని ప్రాణంగా ప్రేమించినటువంటి గొప్ప దేవుడు ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఆయన ఒక మంచి ఫ్రెండ్గా, నీ బెస్ట్ ఫ్రెండ్గా ఉంటే నేను నడిపించాలని ఆశపడుతున్నాడు. అలాగే నిన్ను ప్రతి పరిస్థితుల్లో నువ్వు ఈరోజు అందరి చేత విడవబడ్డావేమో, అందరి చేత మరవబడ్డావేమో, హీన స్థితిలో ఉన్నావేమో, దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావేమో, నా అన్న వాళ్ళు లేనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, అందరిని చూస్తేనే చీదరించుకుంటున్నారేమో, నువ్వు వద్దు అనేసి అన్నారేమో, మరి అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో, ఇంక నేను దేనికి పనికిరాను, నా జీవితం ఇంతటితో అయిపోయింది, నాకేది అవసరం లేదు, నాకు మరణమే శరణం అని నువ్వు అనుకుంటున్నావేమో. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితిలో సైతం నేను ప్రేమిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన నిజమైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనే మన నిజ స్నేహితుడు, ఆయనే మన రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు, ప్రాణంగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు. దయచేసి ఈ ఫ్రెండ్షిప్ని ఎప్పుడు నువ్వు విడిచిపోవద్దు. ఈ ఫ్రెండ్షిప్ చాలా గొప్పది. ఈ యొక్క మరి స్నేహితుని కానీ విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ జీవితంలో మరెప్పటికీ కూడా నువ్వు మరి పొందుకోవాల్సినటువంటిది ఏది కూడా పొందుకోలేవు. కాబట్టి ఈరోజు నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే నీ స్నేహితుడిగా నడిపిస్తాడు కదా. మన స్నేహితులతో మనం ఎలా ఉంటాం? ప్రతిదీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోకపోయినా మన స్నేహితులతో షేర్ చేసుకుంటాం. కాబట్టి అలాంటి స్నేహపూరితమైనటువంటి భావనతో దేవుడి దగ్గర మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన తల్లిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, మన నిజ స్నేహితుడిగా ఉన్నాడు, మనకు గురువుగా ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రియుడుగా ఉన్నాడు కదా. ప్రతి విషయంలో ఆయనతో మనము మాట్లాడాలని దేవుడు ఆశపడతాడు. మనల్ని ఆయన సృష్టించుకున్నదే ఆయనతో సహవాసం చేయడానికి. ఫ్రెండ్షిప్ అంటే కూడా అదే మీనింగ్ కదండి, సహవాసం చేయటం. కాబట్టి దేవుడితో కలిసి నడవాలని దేవుడు ఆశపడుతున్నాడండి. మనం దాసులుగా పాపానికి దాసత్వంలో ఉండి దేవుడికి దూరంగా బ్రతకడం దేవుడికి ఇష్టం లేదు. మనం నిజమైన దేవుడి స్నేహితులుగా ఉండి ఆయన చేయి పట్టుకొని ఆయనతో పాటు నడవాలి, ప్రతిరోజు ఆయనతో పాటు ముచ్చటించాలి, ఆయనతో మాట్లాడాలి, మనం కూడా ఆయనలాగా ఉండాలి, ఉన్నత స్థితికి ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే నన్ను ఈరోజు పిలుస్తున్నాడు. నువ్వు నా స్నేహితుడిగా ఉంటావా? నేను నీ స్నేహితుడిగా ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు. మరి ఎంతమంది రెడీగా ఉన్నారండి? ఈరోజు దేవుడిని నీ సొంత రక్షకుడిగా స్వీకరిస్తావా? యేసయ్య నీకు బెస్ట్ ఫ్రెండ్గా అంగీకరిస్తావా? ఈరోజు నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరేమో అనుకుని బాధపడుతున్నావు, అయితే యేసయ్యనే నీ బెస్ట్ ఫ్రెండ్. కాబట్టి ప్రభువా నువ్వు నా స్నేహితుడిగా ఉండు అని ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా నన్ను క్షమించు, ఇన్ని రోజులు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఇష్టానుసారంగా బ్రతికాను, ఇంకా నుంచి నీకు ఇష్టంగా బ్రతుకుతాను ప్రభా, నీ మంచి స్నేహితుడిగా నేను ఉంటాను ప్రభా, మంచి స్నేహితురాలుగా నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా, నాకు ఆ కృపనివ్వు. ఎందుకంటే నువ్వు ఏ పరిస్థితుల్లో మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, లోకమంతా మమ్మల్ని విడిచిపెడుతుంది తెలుసు కదండి. అన్ని పరిస్థితుల్లో ఎవ్వరు మనతో ఉండరు, కానీ అన్ని వేళలా దేవుడు మాత్రమే ఉంటాడు. కాబట్టి ఆయన్ని కలిగి జీవిద్దాము, ఆయన మాత్రమే మన నిజమైన స్నేహితుడిని గ్రహిద్దాము. అంతేకాకుండా ఆయనతోనే మన స్నేహముతో నిరంతరము మరి
నిత్య జీవం పోయేంత వరకు కూడా ఆయనతో కలిసి నడుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. నీవే మా నిజమైన స్నేహితుడివి అని మాతో మాట్లాడినావు తండ్రి. నిజమే ప్రభా, ఈ లోకంలో ఉన్న మనుషులు ఏదో ఒక సమయంలో అందరూ విడిచిపెట్టిన వాళ్ళే, కానీ నువ్వు నిజమైన స్నేహితుడిగా ఏ పరిస్థితిలో కూడా మమ్మల్ని విడిచిపెట్టక నాయన మమ్మల్ని నడిపిస్తున్నావు. నేను ఈరోజు మా నిజ స్నేహితుడిగా నాయన మా జీవితాల్లో ఉండి మమ్మల్ని నడిపించే దేవా. మా అందరి జీవితాలు నీకు అప్పగించుకుంటుండగా నీ మెండైన దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని నడిపించమని, నిత్య రాజ్యం వరకు కూడా నాయన నీ స్నేహితులుగా ఉండి నడుచుకునే కృపను మాకు ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.